Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు వాల్ కాంపిటేటివ్ వాలా అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాలా అలీ ఛానల్లో ఈరోజు మనము శక్తి 1.0 బ్యాచ్ లో రీజనింగ్ నుండి కోడింగ్ డీకోడింగ్ 15th క్లాస్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఈ రోజు క్లాస్ ఎలా ఉంటుందంటే మిక్స్డ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఈ రోజు అనేది చెప్పుకుందాము. అంటే ప్రీవియస్ ఇయర్ మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్ మీద ఈరోజు నేను వచ్చేసి మీకు క్వశ్చన్స్ సాల్వ్ అనేది చేపిస్తా. విత్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్లో క్వశ్చన్స్ ఎలాగ వస్తా ఆ టైప్లో నేను క్వశ్చన్ మీకు సాల్వ్ చేపిస్తా. మీరు ఫస్ట్ మనం ఛానల్ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే మనము ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ అనేది చేయగలము. శక్తి 1.0 బ్యాచ్ అనేది రన్ అవ్వగలదు. చూసుకోండి, క్వశ్చన్ చదువుకుందాం. ఇన్ ఏ కర్టెన్ కోడ్ లాంగ్వేజ్ GIBECH ఈస్ రిటర్న్ హ్యాస్ 974356 వాట్ విల్ బి కోడెడ్ విత్ ఇది. అంటే ఏది ఇది వర్డ్ ఇచ్చినాడో ఏ నెంబర్తో కోడెడ్ అయింది, ఈ నెంబర్తో కోడెడ్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్కి సాల్వ్ చేస్తా. చూసుకోండి, ఆన్సర్ ఆర్ సొల్యూషన్ GIBECH కోడెడ్ విత్ ఏ నెంబర్ అన్నాను 974356 కదా. ఇక్కడ చూసుకోండి, ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకోండి. జి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత 7, ఐ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 9, బి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 2, ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 5, సి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 3, హెచ్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 8. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 7కి +2 యాడ్ చేస్తే 9 వస్తుంది కదండి. అలాగే 9లో -2 చేస్తే 7 వస్తుంది కదా. అలాగే ఇక్కడ +2 ఇక్కడ -2 ఇక్కడ +2 ఇక్కడ -2 +2 ఇక్కడ -2. లాజిక్ వచ్చేసి మన లాజిక్ ఏం అప్లికేబుల్ అవుతుంది బ్రో అంటే ఇక్కడ లాజిక్ చూసుకోండి, +2 ఒకసారి -2 ఒకసారి అనేది మన ఇక్కడ వచ్చేసి లాజిక్ అండి అప్లికేబుల్ అవుతుంది. అప్పుడు చూసుకోండి చేస్తే మన +2 యాడ్ చేస్తే 2 వచ్చింది, 7 వచ్చింది, 4 వచ్చింది, లాజిక్ అనేది అప్లికేబుల్. తర్వాత వాట్ విల్ బి కోడెడ్ విత్ దిస్ వాట్ అన్నాడు, ఈ పదంతో ఏ నెంబర్ కోడెడ్ అవుతుంది అన్నాడు కదా. మనం వచ్చేసి సాల్వ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు FHCIAD కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకుందాం. F అంటే 6, H అంటే 8, C అంటే 3, I అంటే 9, A అంటే 1, D అంటే 4. అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ చూసుకోండి. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి +2 యాడ్ చేయాలి. అంటే 6ని 8 కలిపితే 8, 6లో 2 కలిపితే 8 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ H. ఇక్కడ H అంటే 8 రాసుకోండి, 8. చూసుకోండి, ఈ ఆప్షన్ నామినేట్ అంటే ఎలిమినేట్ చేసేయండి. ఇది ఆన్సర్ కాదు, దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది. 8 ఇక్కడ ఉంది. ఎలిమినేషన్ మెథడ్ మరి మనం ఉపయోగించాలి. తర్వాత H అంటే 8, దీంట్లో -2 చేయండి, 6, 8 6 3 దాంట్లో ఉంది. తర్వాత C +2 చేయాలి. ఇక్కడ +2 ఇక్కడ -2 ఇక్కడ +2 ఇక్కడ -2 ఇక్కడ +2 ఇక్కడ -2. ఇప్పుడు చూసుకోండి, 3లో 2 యాడ్ చేస్తే 5 అక్కడ ఉంది, మొత్తంలో ఉంది. తర్వాత -2 చేయండి, 7 చూసుకోండి, దీంట్లో లేదు ఆప్షన్ బి రైట్ ఆన్సర్. చూసుకుందాం ఇప్పుడు ఏలో ఏ అంటే 1 +2 చేయండి 3, తర్వాత 4 -2 చేయండి. అంటే 865 732 వచ్చింది లేదండి ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ వేలో చెప్తున్నా. అందుకే మా ఛానల్ని మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వేలో నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. చూసుకోండి, ఒక క్వశ్చన్ చూసుకోండి. మరి ఆప్షన్స్ రాలేదు ఎందుకంటే మా డిజిటల్ బోర్డ్ కాదు కదా, నేను మీకు
పీపీటీ ప్రిపేర్ చేసి ఇవ్వడం కోసం. చూసుకోండి, ఆప్షన్ లేకుండానే సాల్వ్ చేసుకుందాము. చూసుకోండి, ఇన్ కట్ కోడ్ లాంగ్వేజ్ ల్యాంప్ ఈస్ కోడెడ్ విత్ ఈ నెంబర్, వాట్ విల్ బి ఫార్క్ కోడెడ్ విత్ అన్నాడు. అంటే ఫార్క్ ఏ నెంబర్ తో కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. సాల్వ్ చేసుకుందాము. లాజిక్ ఏ కైండ్ ఆఫ్ లాజిక్ ఇక్కడ అప్లికేబుల్ అయిందో. ల్యాంప్ వాడు ఇచ్చినాడు 24 ఇచ్చినాడు, తర్వాత 22 ఇచ్చినాడు, తర్వాత 26 ఇచ్చినాడు, తర్వాత 32 అనేది ఇచ్చినాడు. మీకు చూస్తే లాజిక్ అనేది కొద్దిగా ఈజీగా అర్థం అవ్వాలి, ఎందుకంటే నేను చాలా వీడియోస్ అనేది దీని మీద క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకున్నాను. ఎవరైతే చూడాలి ఆ వీడియో చూడండి, ప్లే లిస్ట్ లో ఉంటుంది శక్తి 1.0 బ్యాచ్ అని. చూసుకోండి ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకోండి. 12, 1, 13, 16. అంటే ఎల్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 12, ఏ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 1, ఎం అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 13, పి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 16. నేను ఏం చేస్తానంటే ప్రతి దాన్ని ఇంటూ 2 మల్టిపుల్ చేస్తా, అంటే డబల్ రాసుకోండి. అంటే ఇప్పుడు చూసుకోండి, ప్రతి లాజిక్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ బై 2 చేస్తే మన లాజిక్ అనేది వర్తిస్తుంది. ఎలాగంటే 12ని ఇంటూ 2 చేయండి 24, అలాగే 1ని 2ని 1 ఇంటూ 2 చేయండి 2 వస్తుంది, అలాగే 13 ఇంటూ 2 చేయండి 26, అలాగే 16 ఇంటూ 2 చేయండి 16 2 32. లాజిక్ వర్తించింది లేదండి. అలాగే ఫార్క్ కి మరి ఈ లాజిక్ అనేది మనం అప్లికేట్ చేద్దాం. ఇప్పుడు చూసుకోండి, ఎఫ్ అంటే 6, ఓ అంటే 15 ఆల్ఫాబెట్ పొజిషన్, ఆర్ అంటే 18, కే అంటే 12. ఏం చేయాలండి, మన లాజిక్ వచ్చేసి మల్టిపుల్ బై 2 ఫర్ ఈచ్ లెటర్. అంటే ఇక్కడ 2తో మల్టిపుల్ చేయండి, 6 2 12, అలాగే ఇక్కడ 2తో చేయండి 15 2 30, అలాగే ఇక్కడ 2తో చేయండి 18 2 36, 12 2 24. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఫార్క్ కోడెడ్ విత్ ఏ నెంబర్తో కోడెడ్ అయిందండి, ఇక్కడ 12, 30, 36, 24 ఇస్ ది కోడెడ్ విత్ ఫార్క్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ చూడండి ఎంత ఈజీ వేలో అయిపోతున్నాయి, ఎంత ఈజీగా లాజిక్ అంటే నేను మీకు అర్థమైనట్లుగా చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకున్నాము. లాజిక్ చూసుకోండి. ఇన్ కట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ కెపాసిటీ ఈజ్ రిటర్న్ హ్యాస్ 81. కెపాసిటీని 81 రాసుకోవచ్చనా, అలాగే వాట్ విల్ బి కోడెడ్ విత్ వాల్యూమ్ ని 91 రాసుకోవచ్చు అంట. వాట్ విల్ బి కోడెడ్ అమౌంట్ ని ఏం రాసుకోవచ్చు అని వీడియో క్వశ్చన్. చూసుకోండి, ఫస్ట్ కెపాసిటీ అనే పదాన్ని నేను ఇక్కడ రాస్తా. CITY. నేను ఏం చేస్తానంటే దీన్ని ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకొని సమ్ అనేది చేస్తున్నా, ఎందుకంటే 81 అనేది ఇక్కడ ఉంది కదా. 3 + 1 + 3 1 16 1 3 9 20 25. నేను వచ్చేసి దీన్ని అనేది సమ్ అనేది చేస్తా, అంటే కూడిక అనేది చేస్తా. అప్పుడు మన లాజిక్ వర్తిస్తే ఈ లాజిక్ అప్లికేబుల్ అనేది. 3 + 1 ఎంత 4 4 + 16 ఎంత 20 20 + 1 21 21 + 3 24 24 + 9 13 33 33 + 2 ఎంత 3 5 53 + 25 ఎంత 8 53 + 8 ఎంత 8 + 7 78 వచ్చింది. తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసుకోండి. 78 అనేది ఇక్కడ లెటర్స్ కొద్దిగా అండి, లాజిక్ చూస్తున్నాం. 78 అనేది ఇక్కడ వచ్చేసి లెటర్స్ అనేది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, కెపాసిటీ సి అంటే 1 చూసుకోండి, సి అంటే 1. ఇప్పుడు లాజిక్ అనేది ఇక్కడ గమనించండి మీరు, సి అంటే 1, ఇన్ కట్ లాంగ్వేజ్ సి అంటే 3, ఈ అంటే 1, పి అంటే 16, ఈ అంటే 1, సి అంటే 3. అంటే 78 వచ్చేసి మన ఆల్ఫాబెట్ పొజిషన్ అయింది. తర్వాత +3 చేస్తే 81 అనేది అవుతుంది, అంటే +3 అనేది చేయాలి. ఇప్పుడు ఈ లాజిక్ మరి నేను వాల్యూమ్ కి ఉపయోగిస్తా, అప్పుడు మన లాజిక్ రైటో లాంగో అర్థం అయిపోతుంది. ఇప్పుడు చూసుకోండి, వాల్యూమ్
అంటే వి అంటే 22, O అంటే 15, L అంటే 12, U అంటే 20, U అంటే 21, M అంటే 13, E అంటే 5. 22 ప్లస్ 15 ఎంత 7, 37 ప్లస్ 2 ఎంత 49 ప్లస్ 21 ఎంత 50, 70 ప్లస్ 13 ఎంత 83 ప్లస్ 5 ఎంత 88 ప్లస్ 3 ఎంత 91. అంటే ఈ లాజిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే ఫస్ట్ లాజిక్ చూసుకోండి, సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెటర్స్ అండ్ యాడ్ +3 అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, నేను వచ్చేసి అమౌంట్ కి ఏ నెంబర్ తో కోడెడ్ అవుతుందో ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. మన లాజిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ అండ్ యాడ్ +3 అంటే సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ చేసి మనం మూడు అనేది 3 నెంబర్ అనేది కూడిక చేస్తే మన ఆన్సర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. చూసుకోండి, అమౌంట్ కి మనము సాల్వ్ అనేది చేసుకుందాం. అమౌంట్ UNT. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకోవాలి. ఏ అంటే 1, O M అంటే 13, O అంటే 15, U అంటే 21, U అంటే 21, N అంటే 14, T అంటే 20. ఫస్ట్ నేను వచ్చేసి దీన్ని కూడిక అనేది చేసుకోవాలి, అడిషన్ చేయాలి. అంటే 13 + 1 14, 14 + 15 ఎంత 29, 29 + 1 ఎంత 50, 50 + 14 ఎంత 64, 64 + 20 ఎంత 84, ఎంత 84. తర్వాత ఏం చేయాలి, +3 అనేది యాడ్ చేయాలి. 87 వచ్చేసి దీని ఆన్సర్ చూస్తే 87 రైట్ అండి. 87 వచ్చేసి రైట్ ఆన్సర్. లాజిక్ వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ కి లాజిక్ ఏమి అప్లికేబుల్ అవుతుందంటే, ఆల్మోస్ట్ మన రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆల్మోస్ట్ ఎక్కువ అడిషన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్ చేసి ఎన్నైతే దీంట్లో గివెన్ వర్డ్ ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో అన్ని కౌంట్ చేయమంటాడు. అలాంటి క్వశ్చన్స్ లాజిక్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. చూసుకోండి, ఇక్కడ లాజిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ అండ్ యాడ్ 3 అని వచ్చేసి మనం వచ్చేసి లాజిక్ అప్లికేబుల్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి, అంటే అమౌంట్ కి ఏ నెంబర్ తో కోడెడ్ ఉందో ఆన్సర్ వచ్చేసింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కాంపిటేటివ్ వాళ్ళ అలీ అనే ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ మరి ఉంది, దాన్ని మరి ఫాలో కొట్టండి. ఎందుకంటే 1 minute లో షార్ట్స్ చేస్తుంటా. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నోటిఫికేషన్ వస్తే విత్ ఇన్ 1-2 hours నేను ప్రకటిస్తా, అంటే అప్డేట్ చేస్తా. జై హింద్ ఫ్రెండ్స్.